ఏ సభకు వెళ్ళినా పరలోక రాజ్య సువార్త చెప్పే నోరుగా వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులను గురించి చెప్పడానికి కాదు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నది. ప్రాంతాల గురించి వివరించడానికి కాదు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నది. అంతేకాకుండా ఎవరినో విమర్శిస్తే మనకు మేలు కలుగుతుందన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది, కానీ అది ఎవరికి మంచిది. యేసు ప్రభువు వారు 3.5 సంవత్సర కాలము దేవుని రాజ్య సంగతులు బోధించాడు. ఆ చేరువచ్చిన ప్రజల కొరకున్నటువంటి వారికి జరగవలసిన మేలులన్నీ జరుగునట్లుగా ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. చాలు. ఏమంట? ఎవరు చూస్తున్నాడు? ఆయన జనము యొక్క సమూహాన్ని ఆయన చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సమూహం? ఎవరి యొద్దకు వచ్చింది సమూహం? ఎవరిని వెంబడిస్తుంది సమూహం అని మనము చూస్తే, ఎవరైతే పరలోక రాజ్య సంగతులు తెలియజేస్తున్నారో, భూలోకంలో ఉన్న మానవుడు పరలోకము ఎలా చేరగలడో ఈ సత్య సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే చేరువచ్చిన వారికి కావలసినటువంటి కార్యములు జరిగిస్తున్నారు. ఆ యేసును జన సమూహము వెంబడించుచూ ఉండెను. ఆమేన్. ఈరోజు మన పరిచర్య కూడా అలాగుంటే మన మందిరాలన్నీ నిండిపోతాయి. మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఈరోజు మన మందిరాలు నింపబడుతున్నాయా? ఈరోజు మనం వెళ్ళే చోటికి ప్రజలు వస్తూ ఉన్నారా? ఏ పరిచర్యలాగా ఉంది మన పరిచర్య? ఊరిగా దిగులు పడడమే, ఆలోచన చేయడమే, అయ్యో మా సంఘంలో మరి ప్రజలు లేరు, మేము వెళ్ళే మీటింగ్ పెడితే జనం రావడం లేదని అనేవారు ఉన్నారు. కానీ నీ వలన జరగవలసిన పరిచర్య జరిగితే యేసయ్యను వెంబడించినట్టుగా జన సమూహం కూడా వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ప్రజలు అనగా దేవుని సేవకులు ఎంతో మంది కూడా సేవ చేస్తున్నారు, కానీ ప్రజలను ఈ విధముగా ప్రభులోకి నడిపించలేకపోతూ ఉన్నారు. మనకు మార్గదర్శి అయినటువంటి ప్రభును మనం గమనిస్తే, ఈరోజు ఆ పరిచయం మనం కొనసాగిస్తే మనతో కూడా ప్రజలు ఉంటారు, మనల్ని కూడా ప్రజలు వెంబడిస్తారు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహమును వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వచ్చారు, మరొకని వారు వెతకలేదు. జన సమూహం ఆయన వెంబడిస్తా ఉంది. ఆయన పలాని చోట ఉంటాడని, ఆ తిబెరియా ఆ ప్రాంతంలో ఉంటాడని వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేడు. అయితే వాళ్ళు కంగారు పడ్డారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన కొరకు మేము వస్తే ఆయన కనపడలేదే అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే ఆయన కపెర్నహూములో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నందు చేత వారు అక్కడ చేరుకొని ఆయన కలుసుకున్నారు. నిజమే, నీ పరిచర్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు నీ దగ్గరికే వస్తారు. హల్లెలూయా. నీవే ప్రయోజనకరంగా ప్రజలకు లేకపోతే ఎవడొస్తాడండి మన దగ్గరికి? అదో ఎవరో చెప్తున్నారు, ఉన్నోళ్ళు కూడా పోతారంట. ఆలోచించి ఎవరినో చూచి వాళ్ళ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు సభలు పెడితే గొప్ప సమూహం వెళ్తా ఉన్నారు, మా దగ్గరికి రావడం లేదని కాదు, కానీ నీ పరిచర్య ఫలభరితముగా ఉండాలి.